రోజా గారి సంస్మరణ సభలో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా చిన్న వయసులో హఠాత్తుగా మరణించడం అనేది చాలా బాధాకరం. ఈ వార్త తెలిసినప్పుడు చాలా అందరం షాక్గా గురయ్యాం. అంతకుముందే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ మరణ వార్త వెంటనే మర్నాడు రోజా మరణ వార్త తెలిసింది. రోజా గారి గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. నాకు పర్సనల్గా రోజా గారితో పనిచేసే ఇది ఎక్కువ లేకపోయినా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఆమె ట్రెజరర్గా ఉన్నప్పుడు నేను కూడా యూనియన్ నిర్మాణంలో ఒక ముఖ్యమైన ఇది పాత్ర వహించాను. ఆ రకంగా కొంత ఇది తెలుసు. అయితే ఆ తర్వాత సిఐటియు రాష్ట్ర కమిటీలో ఆమె సభ్యురాలుగా ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో రెగ్యులర్గా ఆమె పార్టిసిపేట్ చేస్తూ ఉండేది. వచ్చినప్పుడల్లా ఆమెతో మాట్లాడటం కానీ ఆమె ఉండటం కానీ అది జరుగుతుండేది. ప్రధానంగా చూసినప్పుడు ఏంటంటే రోజా గారు ఏ దీంట్లో చిన్న వయసు నుంచే ఏ దీంట్లో ఉన్నా కూడా తన ఇష్యూసే కాకుండా మొత్తం దానికి సంబంధించిన ప్రజల ఇష్యూస్ అన్నీ కూడా తీసుకుని పనిచేసేదానికి ప్రయత్నం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘంలో పనిచేశారు. ఆ తర్వాత నర్సుగా ఉద్యోగంలో చేరినప్పుడు ప్రజలకి వైద్య సేవలు అందించడమే కాకుండా తన తోటి నర్సులు వైద్య రంగంలో పనిచేసే వాళ్ళ సమస్యల్ని తీసుకుని పనిచేసి వాళ్ళని సంఘటితం చేసేదానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె ప్రొఫెషనల్గా ఇదవుతూ టీచర్ వృత్తిలో ఇచ్చేసిన, అలాగే ప్రొఫెసర్ అయినా ఆఫీసర్ గ్రేడ్లో వెళ్ళినా కూడా ప్రధానంగా తను ఏదైతే నమ్మారో ఆ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, ఆ సిద్ధాంతం కోసం కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా మందిని చూస్తుంటాము ఉద్యోగంలో పై హోదాకి వెళ్ళిన తర్వాత యూనియన్ పనులు అవి వదిలేయటం కానీ దూరంగా ఉండటం కానీ అలా లేకుండా ప్రతి మీటింగ్కి ఆమె హాజరవుతూ ఉండేవాళ్ళు. దాంట్లో క్రియాశీలంగా పాత్ర వహిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఉండే అవసరాల్లో ఇవాళ వర్కింగ్ క్లాస్ మీద జరుగుతున్న దాడులు కానీ, ప్రజల మీద జరుగుతున్న దాడులు కానీ వీటన్నింటినీ చేసినప్పుడు అలాంటి కార్యకర్తలు ఈరోజు సిఐటియుకి మొత్తం ఉద్యమానికి చాలా అవసరం. అలాంటి దశలో రోజా గారిని పోగొట్టుకోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. రోజా గారి లేని లోటు ఇది కేవలం కుటుంబ సభ్యులకి, వెంకటేష్ గారికి, ఆకాంక్షకి, లేకపోతే ఇతరులకే కాదు, ఇది మొత్తం సిఐటియుకి చాలా నష్టం. కానీ ఇది తీర్చలేని నష్టం మనం తీసుకురాలేము. కాబట్టి ఒకటే ఇది ఏంటంటే ఆమె ఏ ఆశయాల కోసం పనిచేశారో, ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మి ప్రజలందరినీ ఐక్యం చేయడం కోసం, కార్మికులందరినీ ఐక్యం చేయడం కోసం పనిచేశారో అదే సిద్ధాంతాలని, అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం పనిచేస్తాము అని చెప్పేసి చెప్పడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. ఇదే సమయంలో సిఐటియు మొత్తం రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఇండియా లెవెల్ నుంచి కూడా వెంకటేష్తో పాటు నిలబడి ఆయన బాధల్ని, ఆయన దీన్ని పంచుకుంటామని చెప్పేసి, ఆయన మద్దతుగా ఉంటామని చెప్పేసి, ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం.